అది క్రీస్తు శకం 70. ఎఫెసు పట్టణం ఆసియాలోనే ఒక ముఖ్య నగరం. ఆ రోజుల్లో అది గొప్ప వ్యాపార కేంద్రం. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన డయానా ఆలయం ఇక్కడే ఉంది. ఇది మిక్కిలి పెద్ద కట్టడం, 560 అడుగుల ఎత్తుగల శిల్పం. ఈ ఆలయంలో 100 స్తంభాలున్నాయి. దేమేత్రి అను ఒక కంశాలి అర్తెమీదేవికి పూజారిగా పనిచేస్తున్నాడు. అది క్రీస్తు శకం 46 నుంచి 48 మధ్యకాలం. పౌలు మొదటి మిషనరీ సువార్త యాత్రలో భాగంగా ఈ పట్టణానికి వచ్చి నిజమైన దేవుణ్ణి వారికి పరిచయం చేశాడు. చేతులతో చేయబడినవి దేవతలు కావని అనేక మంది నమ్మారు. కొంతమందికి ఇది విచిత్రమైన బోధలా అనిపించింది. గలిబిలిని సృష్టించారు. దేవుని మహాకృపను బట్టి అక్కడ ఒక సంఘాన్ని పౌలు భక్తుడు స్థాపించాడు. పౌలు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతం వెళ్ళిపోయాడు. కానీ స్థాపించబడిన సంఘాన్ని చూసుకోవడానికి, హెచ్చరించడానికి ఒక కాపరి కావలసి వచ్చింది. అలాంటి సమయంలో అప్పటికే తిమోతి అనే యవనస్తుడు అటు లుస్త్రలోను ఈకొనేలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడిగా, విశ్వాసిగా పరిణితి పొందాడు. తిమోతి చాలా యవ్వన దశలో సేవకొచ్చాడు. తిమోతి చాలా సున్నితమైన మనసు కలిగినవాడు. దైవిక ప్రవచనము ద్వారా ప్రత్యేకించబడి, సేవకుల హస్తనిక్షేపణము ద్వారా అభిషేకించబడి, అపోస్తలుల అడుగులలో అడుగులు వేస్తూ తర్ఫీదు పొంది, ఎఫెసు సంఘంలో పౌలు తర్వాత తన సేవను కొనసాగించాడు తిమోతి. ఇప్పుడు ప్రస్తుతంలోకి వద్దాం. అది నల్లజర్ల మండలం కౌలూరు అనే చిన్న గ్రామం. అది 1988వ సంవత్సరం. ఈ గ్రామంలో కేవలం 3 ఒక పూరి గుడిసెలో దేవుని సేవకులు పరిచర్యను ప్రారంభించారు. దైవజనుడు జుజ్వరపు యేసేపు మరియమ్మల 4వ సంతానం జుజ్వరపు జార్జ్ లివింగ్స్టన్. పౌలు ఎఫెసు ప్రాంతానికి వెళ్ళినట్టుగా సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించారు. అనేక మందికి బాప్తిస్మమిచ్చారు. అనేక మందికి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించారు. ఒక చక్కటి మందిరాన్ని నిర్మించారు. సంఘాన్ని బలపరిచారు. విస్తారమైన పరిచర్యను అత్యంత తక్కువ సమయంలో ఆయన చేసి 2022 జనవరి 25వ తారీఖున ఆయన కూడా ఒక తిమోతిని ఏర్పాటు చేసుకొని ఈ సంఘాన్ని అప్పగించి ఈ లోకయాత్ర ముగించారు. దైవజనుల పెద్ద కుమారుడు తిమోతిలా యవ్వన వయస్సులో 21 సంవత్సరాల వయస్సులో బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని సేవకు ప్రత్యేకించబడి బాప్తిస్మం తీసుకుని సేవకుల హస్త నిక్షేపణము ద్వారా అభిషేకించబడి ఈ సంఘాన్ని దేవుని సహాయంతో నడిపిస్తూ ఉన్నారు. ఈ సంఘం ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు: చిన్న పిల్లలకు హాస్టల్ పరిచర్య, నెలలో మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన, సంవత్సరానికి ఒకసారి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన, సేవకుల్ని గణపరచటం, ఫిబ్రవరి నెలలో
లెంటు 40 రోజుల ఘనమైన ప్రార్థన కూడికలు, సంవత్సరానికి ఒకసారి కులం మతం భేదం లేకుండా ఊరంతా భోజనాలు, మందిరంలో చేసిన ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుని కార్యాలు, సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు దేవుడు ఈ సంఘం ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. ఆనాడు దేవదూతలు పాడిన పాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. తృప్తి చాలు నాకు, ఈ సంతోషం చాలు నాకు, ఈ సమాధానం చాలు నాకు. ఈ భూమి మీద ఎక్కడా దొరకని సంతోషం ఆ రోజు సుమయోను అనుభవించాడు. కారణం తెలుసా? ఆయన యేసయ్య ముఖాన్ని చూశాడు. ఈ క్రిస్మస్ సీజన్లో నేను అదే చెప్తున్నా, యేసయ్య ముఖంలోనే సంతోషం ఉంది, సమాధానం ఉంది, మనం కావలసిన ఆనందం ఉంది, మన ప్రశ్నలకు సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఏ సహోదరి సహోదరులారా, ఆ దేవుని సమాధానంతో, ఇంతే ఐక్యతతో, ఇంతే సంతోషంతో, ఇంతే క్షేమంగా దేవుడు నూతన సంవత్సరంలో ఈ సంఘాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు. వచ్చే సంవత్సరంలో దేవుడు ఈ చిన్ని సంఘం ద్వారా మరెన్నో ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. కలిసి పనిచేద్దాం, కలిసి ప్రార్థిద్దాం. ఈ చిన్ని సంఘం ద్వారా వచ్చిన మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యుగ యుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్.